గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు లంక దినకర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం డే ఏదైతే ఉందో, ఒకసారి చారిత్రాత్మక వారసత్వ సంపద ఏ దేశ ఉనికినైనా కానీ, ఏ దేశ నాగరికత అయినా కానీ ఏ విధంగా విరజిల్లింది అనే దానికి ఆ దేశం యొక్క విశిష్టతను చాటి చెప్పేటటువంటి అవకాశం ఏదైతే పురావస్తు ప్రదర్శనశాలలు ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో భద్రపరచడం ద్వారా భవిష్యత్ తరాలకి చరిత్రలో జరిగినటువంటి అనేక రకాల మార్పుల్ని, జీవ పరిణామ విధానాలని అన్నిటినీ కూడా వారికి అర్థమయ్యేటటువంటి విధంగా భవిష్యత్ తరాలకు అందించేటటువంటి ఒక వారసత్వ సంపద. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో వారసత్వ సంపదని ప్రోత్సహించేందుకు గాను హెరిటేజ్ సిటీస్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతిని హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. చాలామందికి అమరావతిని హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేశారు, అక్కడ ఆనవాళ్ళు ఈరోజు ఏం కనపడట్లేదు కదా అనేటటువంటి ఒక అనుమానం రావచ్చు. ఇవాళ బ్రిటిష్ లండన్లో ఉన్నటువంటి మ్యూజియంలో అమరావతి నగరంలో అపురూప శిల్పాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడి నుంచి తరలించి లండన్లో ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి పెట్టినటువంటి పరిస్థితి. కేవలం శిల్పాలు లేకపోతే వివిధ రకాల రాతికి సంబంధించినటువంటి అంశాలే కాదు, జీవ పరిణామ విధానంలో ఉన్నటువంటి మొక్కల దగ్గర నుంచి, చెట్టుల దగ్గర నుంచి, వృక్షాల దగ్గర నుంచి, జంతుజాలం దగ్గర నుంచి వివిధ రకాల భౌతిక వస్తువుల యొక్క పరిణామం అనేటటువంటిది చరిత్రలో ఏ విధంగా ముందుకి సాగింది అనేటటువంటి అంశాన్ని తెలియజెప్పడానికి మ్యూజియంలు చాలా చక్కగా మనకి పనికొస్తాయి. ఈరోజు 14 మ్యూజియంలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. అలాగే అత్యంత పురాతనమైనటువంటి మ్యూజియం ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి బాపు మ్యూజియం ఏదైతే ఉందో, వీటన్నిటినీ కూడా భవిష్యత్ తరాలకి ఈ యొక్క వారసత్వ సంపదని వాళ్ళందరికీ కూడా తెలిసేటటువంటి విధంగా మన జీవన శైలి, జీవన విధానం ఏ విధంగా విరజల్లింది, మన యొక్క సంస్కృతి ఏ విధంగా విరజల్లింది, ఏ విధంగా మన నాగరికత అభివృద్ధి చెందింది అనేటటువంటి దానికి ఆనవాళ్ళుగా నిలిచినటువంటి పరిస్థితి. డెహ్రాడూన్కి ఈ మధ్య వెళ్ళినప్పుడు ఏదైతే సోదరులు పట్టాభి గారు చెప్పినట్టు కలకత్తాలో ఏ విధంగా అయితే మన యొక్క వారసత్వ సంపదని కొనసాగించేటటువంటి మ్యూజియంలు ఉన్నాయో, కేవలం వృక్షాలకి సంబంధించినటువంటి అంశాలని స్టడీ చేసేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఇవాళ డెహ్రాడూన్లో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో నయా రాయ్పూర్లో ఏదైతే గిరిజనులకు సంబంధించి అడవుల్లో వారు ఏ విధంగా వ్యవసాయాన్ని ప్రాచీన కాలం నుంచి వారు ఏ విధంగా వ్యవసాయ పద్ధతులు చేశారు, ఏ ఏ పనిముట్లు వాడారు, ఏ విధంగా వారి యొక్క జీవన విధానం ఉంటుందనేటటువంటి మ్యూజియం ఉంది. అంటే ఇటువంటి మ్యూజియంస్ అన్నీ కూడా కేవలము ఏదో శిల్పాలు లేకపోతే వీటికి సంబంధించినటువంటి అంశాలే కాదు, మన జీవన విధానంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని స్పృశించి భవిష్యత్ తరాలకి అందించేటటువంటి ఒక జ్ఞాన భండాగారాలుగా గనులుగా విరజిల్లుతున్నాయని తెలియజేస్తూ, ఈ యొక్క అంతర్జాతీయ మ్యూజియం డే రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన వారసత్వ సంపదను ఏ విధంగా భవిష్యత్ తరాలకి అందించాలి అనేటటువంటి దానిలో వారు ఎప్పుడు కూడా ముందుంటారు. మనం కూడా మన యొక్క మూలాల్ని మర్చిపోకుండా ఈ మ్యూజియంస్ని సందర్శించేటటువంటి విషయంలో గతంలో కన్నా చాలా తక్కువగా ఉంది. పిల్లల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా తల్లిదండ్రుల మీద ఉందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై హింద్. ధన్యవాదములు సార్. తదుపరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దల గౌరవనీయులు